తాడేపల్లి టు బెంగళూరు వయా ఇష్యూ బేస్డ్ రూట్లతో గడుపుతున్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హస్తినా పర్యటనకు రెడీ అవుతున్నారా? 2024 ఎన్నికల ఓటమి తరువాత తొలిసారిగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో భేటీ కాబోతున్నారా? ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అసలు జగన్ ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న ఎజెండా ఏంటి? బీజేపీ పెద్దలే జగన్ ను ఢిల్లీకి రావాలని కబురు పంపారా? లేక ఏపీలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జగనే మోదీ, అమిత్ షాల అపాయింట్మెంట్ కోరారా? పార్లమెంట్ సమావేశాలు అత్యంత వాడివేడిగా సాగుతున్న వేళ జగన్ హస్తినాకు అడుగులు ఎలాంటి పొలిటికల్ టర్నింగ్ పాయింట్ కాబోతున్నాయి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. పార్లమెంట్ సెషన్స్ జరుగుతుండటంతో ఢిల్లీలో రాజకీయం రంజుగా మారింది. సరిగ్గా ఇదే టైంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వార్త సంచలనం సృష్టిస్తుంది. ప్రధాని మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్స్ కోసం వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు ఎంపీ మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు ఢిల్లీలో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. అయితే బీజేపీ పెద్దలే జగన్ ను ఇన్వైట్ చేశారా లేక జగన్ వైపు నుంచే విజ్ఞప్తి వెళ్లిందా అనే దానిపై స్పష్టత లేకపోయినా ఈ సమావేశం వెనక పెద్ద కేంద్ర ఎజెండా ఉందనే ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాలలోనే కేంద్ర ప్రభుత్వం కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంది. రాజ్యసభలో మరియు పార్లమెంట్ లో వైఎస్ఆర్సీపీ మద్దతు కేంద్రానికి అవసరం కావటం వల్లే జగన్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందనే చర్చ నడుస్తోంది. ఒకవేళ కేంద్రం డీలిమిటేషన్ పూర్తి చేస్తే ఏపీలో అసెంబ్లీ, లోక్సభ స్థానాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలు, జనాభా ప్రతిపాదికన, పరిపాలన అవసరాలపై జగన్ తన అభిప్రాయాలను కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ కు వైఎస్ఆర్సీపీ బహిరంగంగా మద్దతు తెలిపింది. మరోవైపు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీ నేతలపై జరుగుతున్న కేసులు, అరెస్టుల అంశాన్ని కూడా జగన్, మోదీ, అమిత్ షాల వద్ద ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తుంది. 2019 నుంచి కేంద్రంలోని బీజేపీతో ఘర్షణ వైఖరి లేకుండా సహకార ధోరణిని అవలంబించిన జగన్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో కీలక బిల్లుల ఆమోదంలో ఎన్డీఏకు సంపూర్ణ మద్దతుగా నిలిచారు. ఆ బంధం రీత్యానే ఇప్పుడు ఈ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది జగన్ ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న అసలు సీక్రెట్. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉన్న వేళ జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దలతో జగన్ చర్చలు జరపడం ఏపీ రాజకీయాలలో పెను దుమారమే రేపింది. ఎప్పుడు ఏ కూటమిలోనూ పూర్తిగా కలవకుండా ఇష్యూ బేస్డ్ సపోర్ట్ ఇస్తూ వస్తున్న జగన్ ఈసారి ఢిల్లీ టూర్ ద్వారా ఏపీ కూటమికి ఎలాంటి పొలిటికల్ చెక్ పెట్టబోతున్నారు? బీజేపీ, వైఎస్ఆర్సీపీ బంధాలలో ఇది కొత్త అధ్యయనానికి నాంది కాబోతుందా లేక వ్యూహాత్మక అడుగులు మాత్రమేనా అన్నది త్వరలోనే తేలిపోనుంది.